షీఈ్ ఎ లైఫ్ కోచ్. ఆమె ఒక కంప్లీట్ న్యూట్రిషన్. ఆవిడ లైఫ్ మొత్తం, ఆ జీవితం మొత్తం చూడాలంటే అదే ఒక పెద్ద మోటివేషన్. హౌ హ్యావ్ యూ బీన్ ఎఫెక్టెడ్ విత్ దిస్? తర్వాత అర్థమైంది నాకు. సో యూ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ ఫర్ మీ ఐ థింక్ దట్ ఈస్ స్లీప్ డిసార్డర్ వల్ల కూడా 200% ఛాన్సెస్ ఆఫ్ డైయింగ్ విత్ హార్ట్ అటాక్, 300% డైయింగ్ విత్ యూ కామ్ యువర్ సెల్ఫ్, జస్ట్ స్టెప్ బ్యాక్. ఆ కమెంట్, ఆ ఇన్సల్ట్, వాళ్ళన్నది, వాళ్ళు చేసిన క్రిటిసిజం, ఇస్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ మై గ్రోత్? ఇప్పుడు చాలా ఉమెన్లో వీసీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేసి వాళ్ళకి ఇలా డిటెక్ట్ అవ్వగానే ఎనీ స్టేజ్, మేబీ ఫస్ట్ స్టేజ్ ఆర్ సెకండ్ స్టేజ్ ఆర్ థర్డ్ స్టేజ్, వాట్ షుడ్ బి దేర్ ఫస్ట్ థాట్ ప్రాసెస్? 30% is your medication, 70% is your willpower and your will to live and lead life happily. When you start losing your hair, Ah. maybe sometimes your breast is entirely removed. అవును. సో ఎమోషనల్గా అది డ్యామేజ్ అవుతుందా? యాక్సెప్ట్ ఇట్, అంతే. యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ నేను డిస్ఫిగర్ అయిపోయాను. చూసి రామశెట్టి గారి వీడియోస్ చూస్తే పీపుల్ విల్ బి సాటిస్ఫైడ్, మనోధైర్యం. ఐ ఫీల్ హ్యాపీ వెన్ పీపుల్ సే నేను వీడియోస్ చూస్తూనే కీమో చేసుకుంటున్నానండి అన్నప్పుడు సాటిస్ఫైయింగ్ ఎలిమెంట్ విల్ సాటిస్ఫై యువర్ సోల్. ప్రేమగా అక్క అని పిలుస్తారు, వనచక్క అని. అవును. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నపిల్లలు కూడా దే కాల్ మీ అక్క. ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ మీ. యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ ఇస్ గివింగ్ యూ హ్యాపీనెస్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ యూ ఫీల్ ఏజ్డ్ అండ్ ఆల్, ఇట్స్ గుడ్ ఫర్ మీ. షీఈ్ ఎ లైఫ్ కోచ్. ఆమె ఒక కంప్లీట్ న్యూట్రిషన్. ఇంకా ఆవిడ లైఫ్ మొత్తం, ఆ జీవితం మొత్తం చూడాలంటే అదే ఒక పెద్ద మోటివేషన్. సో వెల్కమ్ ఎవ్రీ వన్ టు ద వండర్ఫుల్ పాడ్కాస్ట్ విత్ వనజ రామశెట్టి గారు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హర్. అండ్ హియర్ షీ ఇస్. హలో మేడం, హౌ ఆర్ యూ? హలో అనుష, ఐఎమ్ గుడ్. ప్లెజర్ హ్యావింగ్ యూ ఆన్ మై షో. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ గురించి చాలా డీటెయిలింగ్ తెలుసుకోవాలి. ఫ్రమ్ బేస్ టు టాప్, ఎవ్రీథింగ్ ఐ విష్ టు నో అబౌట్ యూ. డెఫినెట్లీ. సో వీ ఆల్ నో దట్ యూ హ్యావ్ కమ్ అవుట్ ఫ్రమ్ అ స్కేరీ డిసీజ్. అందరూ క్యాన్సర్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. సో క్యాన్సర్ లాంటి డ్రెడ్ఫుల్ డిసీజ్ నుంచి యూ హ్యావ్ కమ్ అవుట్. అండ్ obviously we'll get into the details of how you have, but before that, మీరు క్యాన్సర్ అని తెలియక ముందు, I want to know your day routine. నా డే చాలా స్మూత్గా, అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి వెరీ వెల్ డిసిప్లిన్డ్ లైఫ్, ఐ మస్ట్ సే. ఓకే, నేను ఏదో చాలా మంది లాగా ఐ నెవర్ యూస్ టు గెట్ అప్ ఆఫ్టర్ సన్ రైజ్. Okay. You're a morning person. I am a early morning person. Wow. Okay. In the sense, I think I have always seen sunrise. And I think after marriage and all, I'm an early morning person then. Because marriage ante it comes with so many responsibilities kada. అలాగా. అండ్ వర్క్ చేసేటప్పుడు ఇంకా, బికాస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చాలా వింటూ ఉంటాము. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే చాలామంది స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనగానే ఇంట్లో చూసుకోవాలి, ఆఫీస్లో చూసుకోవాలి, నా కోసం నాకు టైం దొరకట్లేదు అని ఐ మీన్ చాలామంది ఆడపిల్లలకు ఉండే, ఆడవాళ్ళకు ఉండే మేజర్ ప్రాబ్లమే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కదా. కానీ నాకేమనిపిస్తుంది అంటే, ఆ మార్నింగ్లో మనం లేచినప్పుడు ఒకటి, యాజ్ పర్ ఆయుర్వేద కానీ మన దినచర్య ఏదైతే ఉంటుందో అది గనక మనం ప్రాపర్గా ఉంచుకోగలిగితే మీ అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి. హెల్త్ బ్యాలెన్స్ అయిపోతుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నీ ఉంటాయి. సో బికాస్ ఆ ఉదయం లేవడం వల్ల మనకి చేతిలో యూ హ్యావ్ యాంపుల్ టైమ్ ఇన్ యువర్ హ్యాండ్. True. దట్ ఈస్ నంబర్ 1. అయితే దానికోసం ఏం చేయాలి? యూ హ్యావ్ టు స్లీప్ ఎర్లీ ఆల్సో. అయితే ఎస్, సో మనం చాలామంది చేసేది ఏంటంటే లేట్గా పడుకుంటాము, లేట్గా లెగుస్తాం, కాబట్టి మనకు ఆ చేతిలో ఆ టైం ఉండదు. మిడ్ నైట్స్ యూ హ్యావ్ నథింగ్ టు డూ అదర్ దెన్ జస్ట్ వైలింగ్ అవుట్ యువర్ టైమ్ అనమాట. టైం వేస్ట్ చేయడం తప్పిస్తే మనం మిడ్ నైట్ చేసే యాక్టివిటీస్ పెద్దగా ఏమి ఉండవు. You've always been disciplined and healthy. I want everyone to understand that. Yes. But అంటే క్యాన్సర్ అనేది
ఒక భయం ఎవరికైనా అదొక భూతం లాంటిది నిజంగా చెప్పాలంటే ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఇప్పుడు అంటే వీఆర్ హియర్ అండ్ దేర్ కామన్ గానే వినడం అనేది జరుగుతుంది, సెలబ్రిటీస్ కానీ ఎవరైనా. సో ఎవ్రీ వన్ హూస్ రిచ్ అండ్ పువర్ ఆర్ సఫరింగ్ సడన్లీ ఆల్ ఆఫ్ అ సడన్ క్యాన్సర్ అనగానే ఒక భయాందోళనకి కంప్లీట్ గా గురి చేస్తుంది ఎంటైర్ ఫ్యామిలీని. సో ఐ మీన్ అది ఎయిదర్ ఇండిసిప్లిన్ ద్వారా రావాలి, లేకపోతే లైక్ జంక్ ఆర్ కంప్లీట్లీ ఇల్ హెల్త్ వల్ల రావాలి, లేకపోతే ఎక్స్ట్రీమ్లీ పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్స్లో ఉంటే, టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో ఉంటే రావాలేమో అని అనుకునే ఒక అభిప్రాయం ఉండేది. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ షాకింగ్ టు నో విత్ సచ్ ఎ హెల్దీ రొటీన్ విత్ అ పీస్ఫుల్ మైండ్ ఇన్ సైడ్. How have you been affected with this? I mean, one is that is when I realized my food pattern, my eating pattern is good. I have a healthy, I have a very good family. I need not to have to be stressed, no emotional stress that way. Exactly. Okay, and physically also I am all fit and fine. అవంన్నీ ఉన్న తర్వాత కూడా somewhere I think నేను స్లీప్ ప్యాటర్న్లో చాలా కాంప్రమైజెస్ చేసుకునేదాన్ని. ఓకే, పీపుల్ ప్లీజింగ్ మోడ్లోకి ఎప్పుడైతే ఆడవాళ్ళు మనం వెళ్ళిపోతామో, యూ వాంట్ టు ప్లీజ్ ఎవ్రీబడి ఇన్ ద హోమ్. ఓకే, మా హస్బెండ్ సఫర్ అవ్వకూడదు, పిల్లలు సఫర్ అవ్వకూడదు, పేరెంట్స్ సఫర్ అవ్వకూడదు, ఇన్లాస్ సఫర్ అవ్వకూడదు, వీళ్ళందరికీ నేను అందుబాటులో ఉండాలి. కాబట్టి పర్వాలేదులే కాస్త లేట్గా నిద్రపోయినా ఏం కాదు, కానీ మార్నింగే లేవాలి. సో ఆ ప్యాటర్న్లో ఏమైపోయిందంటే I used to compromise on my rest. అంటే నా బాడీ చాలాసార్లు రెస్ట్, యూ నో వెన్ యువర్ బాడీ నీడ్స్ రెస్ట్, మనకు బాడీ చెప్తూ ఉంటుంది అనమాట, యూ బెటర్ గో అండ్ గివ్ సమ్ రెస్ట్, స్లీప్ ఆర్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్ అన్నప్పుడు ఐ థింక్ ఐ నెవర్ డిడ్ దట్. అప్పట్లో పీపుల్ డోంట్ డూ దట్. ఎస్, తర్వాత అర్థమైంది నాకు. సో యూ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ ఫర్ మీ? ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఓకే, అంటే స్లీప్ డిజార్డర్ వల్ల కూడా క్యాన్సర్ అనేటువంటిది, స్లీప్ డిజార్డర్ వల్ల రీసెంట్గా ఒక స్టడీలో ఏం చెప్పారంటే 200% ఛాన్సెస్ ఆఫ్ డయింగ్ విత్ హార్ట్ అటాక్, 300% డయింగ్ విత్ క్యాన్సర్స్. దేర్ ఇస్ అ పర్సంటేజ్ ఆఫ్ యూనో ఉంది దానికి కూడా. స్లీప్ లేకపోతే డయాబెటీస్ కానివ్వండి, మన హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి, లేకపోతే క్యాన్సర్, యు ఆర్ ప్రోన్ టు ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఎందుకంటే స్లీప్ ఓన్లీ విల్ రిపేర్ యువర్ సెల్స్. ఆ స్లీప్ లేనప్పుడు యూ విల్ ల్యాండ్ అప్ ఇంటూ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే మనకు నిద్ర లేనప్పుడు ఐ ఫీల్ సాడ్. నాతో చాలామంది కాంటాక్ట్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఐ సమ్వేర్ ఫెల్ట్ ఈ న్యూట్రిషనిస్ట్ ప్రొఫెషన్ తీసుకున్న తర్వాత of course, okay, you are definitely influenced by what is the other nutritionist doing, how are people getting connected, ఇవన్నీ ఆలోచనలు ఇనీషియల్గా వచ్చాయి. బట్ నౌ మై థాట్ ప్రాసెస్ హెస్ చేంజ్డ్ కంప్లీట్లీ. ఐ వాంట్ టు స్పీక్ ద ట్రూత్ విత్ పీపుల్. ఇట్ కెనాట్ బి లైక్ యునో మాస్కింగ్ సంథింగ్, ఏదో చెప్పేసి మీరు ఏదో చేసేసి ఇది అయిపోతుంది, మ్యాజిక్ అయిపోతుంది, మిరాకిల్ అయిపోతుంది, ఇవన్నీ కాదు. యాజ్ లాంగ్ అని ఐ థింక్ వీ షుడ్ స్పీక్, అంటే నిజంగా ఏంటి ఇది చేసినందువల్ల గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చెప్పగలిగితేనే ఐ థింక్ దే ఆర్ ద రియల్ న్యూట్రిషనిస్ట్ ఆర్ హెల్త్ హెల్త్ కోచెస్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్ అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ ఆల్సో థింకింగ్ నౌ, ఐ బీన్ ఇన్ దిస్ ప్రొఫెషన్ ఫర్ ఆల్మోస్ట్ నా 4 years. But as I'm aging and as I'm getting experience in what I'm doing, I somehow feel that I need to talk the reality with people. నాట్ ఫ్యాన్సీగా ఏదో మాస్క్ చేసేసి పర్వాలేదు ఇది అప్లై చేసేసుకోండి, ఇది పెట్టేసుకోండి, వెళ్ళిపోండి కాదు. ఇట్స్ వాట్ ఐ ఫీల్. as close as much possibility. Yes. So sleep is something which you should never compromise, especially women prioritize our families. Yes. Usually ga family ni lo sacrifice, what we call it as people pleasing mentalities. Even at home we want everybody to be happy with us. And I'm a person who's been like that forever. Every woman is like that, almost. Cheppalante. Yeah. I need to get 100 marks everywhere. It's okay to be imperfect antaru. Yes. So how do you drew that back? I mean, అంటే ఫ్యామిలీ నుంచి లేదు, ఇట్స్ ఓకే, యూ హ్యావ్ యువర్ ఫుడ్, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ నౌ, ఇట్స్ మై టైమ్. No, I am not able to do that. But other things, I'll tell you what cancer has taught me is, of course, it has taught me only, eliminate things which are not important to you in life. Okay. Only have hold on things which are very, very important. So very importantly, I'm a very family oriented person, so I can't let it go.
మిగతా అవన్నీ మేడ్ వి ఫ్రెండ్స్, సోషలైజింగ్, ఎవ్రీథింగ్ ఐ మైనస్డ్. Okay. Yeah, it's Late nothing. nights, all XYZ, whichever is not no. contributing for good health. Yeah, Acha. of course. Hmm. Sleeping is something I sleep. Okay. I sleep early, and by 9:30 I sleep. Any and hours sleep? I sleep by 9:30 max, and I wake up by 4 o'clock. నార్మల్గా ఒక ఉమెన్కి హూ స్ట్రెస్డ్ అవుట్ ఇన్ వర్క్ అండ్ హోమ్ ఆఫ్ కోర్స్ At least 7 hours. That too, a good sound sleep. క్వాలిటీ స్లీప్ Yes, is ఈ required. రోజుల్లో క్వాలిటీ స్లీప్ కూడా చాలా తక్కువ అయిపోయింది. అంటే దే ఆర్ అనేబుల్ టు హ్యావ్ దట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ Why do you స్ట్రగ్లింగ్ టు think గెట్ so? బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ మేబీ లేట్ నైట్ వరకు కూడా స్ట్రెస్ అంతా ఇంటికి క్యారీ చేయడం ఇస్ వన్ There's రీజన్. nothing like that. You know what I have realized is, Uh-huh. first thing, if you are keeping your phone away from you, you will get a sound sleep. ఎందుకు అంటే యు ఆర్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ థింకింగ్ దేర్ సంథింగ్ ఇంపార్టెంట్, సమ్ మెసేజ్ ఐ గెట్. యూ గెట్ అప్ ఫర్ వాష్రూమ్ ఇన్ బిట్వీన్, యూనో వెన్ యూఆర్ స్లీపింగ్. మధ్యలో మనం వాష్రూమ్కి లెగ్స్ అలవాటు చాలా మందికి ఉంటుంది. కరెక్ట్. యూ డోంట్ వాష్రూమ్ వెళ్ళి రాము, మళ్ళీ ఫోన్లో ఏముంది, ఏ మెసేజెస్, దెన్ యూ గెట్ స్ట్రెస్డ్ అబౌట్ సమ్ మెసేజ్ కమ్స్. ఇట్స్ ఓకే, మిడ్ నైట్ దేర్ ఇస్ నథింగ్ ఇంపార్టెంట్ విచ్ యూ హ్యావ్ టు రియాక్ట్ ఆర్ రెస్పాండ్. సో దట్ క్రియేట్స్ యాంగ్జైటీ. యాంగ్జైటీ ఉంటుంది కదా, చాలా యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది, నిద్రపోలేము. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ ట్రిగర్స్. యాక్చువల్లీ అక్కడ మెసేజ్ ఏమి ఉండదు, బట్ వి యాక్చువల్లీ యూ వాంట్ టు సీ వాట్ ఈస్ దేర్. అవన్నీ నేను ప్రాక్టికల్గా ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ఆఫ్ ఇట్, అనుష. అందుకని నాకు తెలుసు అనమాట, ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఎవరో దేర్ ఆర్ సీనియర్ పీపుల్ హూ వర్క్, చాలా సీనియర్స్, హెడ్ ఆఫ్ ది కంపెనీ ఆర్ సీఈఓస్, దే వర్క్ లేట్ నైట్స్. ద నెక్స్ట్ లెవెల్స్, ఎస్పెషలీ ఉమెన్, వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏదో మెసేజ్ పంపిస్తారు, ఆ రాత్రిలో అది చూసి రియాక్ట్ అయిపోయి నిద్రపోకుండా. దట్స్ హౌ ఐ థింక్ ఐ యాక్చువల్లీ ల్యాండెడ్ అప్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ క్యాన్సర్. సో ఆఫ్టర్ దాట్ ఐవ్ రియలైజ్డ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రియాక్ట్ ఫర్ ఎనీథింగ్. డోంట్ రియాక్ట్. ఓకే, ఇవన్నీ వస్తాయి మనకి, చాలా వస్తాయి. ఎవరో తిడతారు, ఎవరో కొడతారు, సంబడి అబ్యూజెస్ యూ, సమ్ బిగ్ థింగ్ కమ్స్. Don't just react. Just stay calm and arrive at a solution. Ante. I think this is very valuable. Yeah. So Vanuja garu, yeah, so many insights. We'll get deeper into this, but on a lighter note, I wish to ask a few things from you. I wish to know. So మీరు బేసిక్ ఎక్కడి నుంచి, where were you born and brought up, and how was your journey in your childhood and everything? How are you into this corporate thing? Yeah. I am brought up in Hyderabad. నేను హైదరాబాద్లోనే పెరిగాను. పుట్టడం అంతా బికాజ్ మా పేరెంట్స్ ఇద్దరు దే ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అనమాట. మై ఫాదర్ కమ్స్ ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ మై మదర్ కమ్స్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ తాడేపల్లిగూడెం. కానీ నాకు కనెక్ట్ ఇంకా ఇప్పటికీ ఉంది, బికాస్ వెళ్ళి రావడం అంతా ఉండేదన్నమాట, చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళడం రావడము. సో ఇంకా హైదరాబాద్లో ఉన్న I still have that Andhra. Yes, I can see connect. That totally look like an Andhra girl inside. Yeah. Andhra connect avanni inka unnai. But I love Hyderabad because I'm brought up here. My education anta ikkade ayindi. అయిన తర్వాత schooling and college and whatever. I studied in Wesley College, so which is in Secunderabad. Early marriage kabatti I could not complete my graduation then. Then after marriage somehow I felt I need to complete my education అని చెప్పి నాకు బాబు తర్వాత I completed my post graduation. I mean graduation and post graduation. So support from your family and everything. Yeah. There was absolute support from my family. దాని తర్వాత మై మదర్ యాక్చువల్లీ రన్స్ అ స్కూల్ అనమాట. మా మదర్ది తనది ఎప్పటి నుంచో, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే మా మదర్ ఒక స్కూల్ ఉండేది, మేము అందులో చదవలేదు మరి. అక్కడే ట్విస్ట్ అది. మమ్మీ బికాస్ మదర్స్ లవ్ అందరికి ఎలా ఉన్నా మా దగ్గరికి మాత్రం అలా ఉండదు కదా. సో షీ చూస్ టు అడ్మిట్, వేరే స్కూల్లో పెట్టేసింది మమ్మల్ని. షీ వాజ్ రన్నింగ్ అ స్కూల్, మా మదర్. ఓకే, ఆ స్కూల్లో నేను కానీ మా సిస్టర్, ఐ హ్యావ్ ఎల్డర్ సిస్టర్. That's your choice or your mom's choice? My mom's choice. Okay. Because we are so pampered. ఏదున్నా లేకపోయినా మాకు మాత్రం 90 అందుకని ఇంకా I was in a different school. Okay. How are you into this corporate? You really love to be a corporate person? You aspired to be an... మా మదర్ స్కూల్ చూసుకో అని చెప్పారు. సరే వెళ్ళాను, ఇంకా మా అమ్మ మాట ఎందుకు కాదనాలి. సరే వెళ్ళిన తర్వాత అప్పటికి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేదు.
I was trying to do my graduation ఇంకా. I was very young also. My marriage, I think by 19 I was married. Oh, సో so young. యా అయితే సరే గ్రాడ్యుయేషన్ చేద్దాము అనే దాంట్లోనే ఉన్నాను. బై దెన్ ఐ హ్యాడ్ మై చైల్డ్ ఆల్సో. Maybe your will is after your child you have pursued. యా మా బాబు పుట్టిన తర్వాతే. అందుకే చెప్తాను కదా, ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు. ఇప్పటికీ ఏదో ఒకటి చేస్తూనే అంటే ఉంటాను. విల్ పవర్ చాలా టు కంప్లీట్ దట్ గ్రాడ్యుయేషన్. ఆ స్కూల్కి వెళ్తే ఐ కుడ్ సీ అందరూ, అంటే మా మదర్ వాజ్, ఐ మీన్ అఫ్ కోర్స్ షీఈ్ మై మదర్. అక్కడ ఉన్న టీచర్స్ కూడా ఆల్మోస్ట్ మా అమ్మ ఏజ్ ఉన్నవాళ్ళు. సో ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్. నేను వెళ్ళి వాళ్ళని రూల్ చేయడము, ఈ పని చేయండి. ఐ వాజ్ ఫస్ట్ థింగ్ ఐ వాజ్ అండర్ గ్రాడ్యుయేట్ దెన్. ఓకే. అండ్ ఆల్ ద టీచర్స్ వర్ బిఎడ్ అవన్నీ చేసేసి ఉన్నారు. మా మదర్ ఏ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చిన, షీ నోస్, బట్ ఏదో కారణాల వల్ల మ్యారేజ్ అయిపోవాల్సి వచ్చింది అప్పుడు. కానీ నేను ఆ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేయాలి అంటే వైల్ ఐ వాజ్ డూయింగ్ గ్రాడ్యుయేషన్ షీ వాంటెడ్ మీ టు గెట్ యూస్ టు దట్ యునో హ్యాండ్లింగ్ ద స్కూల్ ఎలాగ బిజినెస్ అని. నాకు అది ఎందుకునో నాకు నచ్చలేదు. అందరు పెద్దవాళ్ళు ఉన్నారు. ఐ కుడెంట్ డూ జస్టిస్ ఫర్ దట్ రోల్ అనిపించి తర్వాత ఐ టోల్డ్ మై మదర్, నాకైతే ఇష్టం లేదమ్మా, నేను ఐ వాంట్ టు వర్క్ సమ్వేర్, ఐ వాంట్ టు వర్క్, ఇంట్లో అయితే ఉండాలని లేదు, ఐ వాంట్ టు వర్క్. షీ సెడ్ ఓకే, ఇట్స్ అప్ టు యూ. దెన్ అప్పటికల్లా నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. అయిపోయాక సమ్హౌ ఎవరో రిఫర్ చేస్తే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఫర్ జీఈ. ఆ జీఈలో కూడా ఏంటంటే ఇట్స్ నాట్ అన్ డైరెక్ట్ జీఈ, ఇట్ ఈస్ లైక్ అన్ అసోసియేట్, ఐ మీన్ లైక్ అసోసియేట్ రోల్, నాట్ ఆన్ రోల్స్ ఆఫ్ జీఈ అనమాట. ఏదో సమ్ సమ్ థర్డ్ పార్టీ వాళ్ళు హైర్ చేస్తే దెన్ ఐ వెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ సో న్యూ బికాస్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా మా మదర్ స్కూల్ రన్ చేస్తున్నా కానీ వీ వర్ వెరీ ఫ్రమ్ ఎ డిఫరెంట్ కల్చర్, లైక్ ఆంధ్ర అక్కడ నుంచి వచ్చి ఇంట్లో చాలా వెరీ హోమ్లీ, చాలా ఏమీ తెలీదు బయట, అట్లా ఉండేవాళ్ళం అనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ హైర్డ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ఆఫ్ రోల్స్. హార్డ్లీ ఐ వాజ్ గెటింగ్ వాట్ 3,000 rupees. ఏదో చెయ్యాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. సో అప్పటికి దిస్ ఇస్ మై నీష్ అంటూ ఏం లేదు, అప్పటికేం లేదు. వెళ్ళాను, ఐ జస్ట్ వాంట్ టు డూ. వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఐ హ్యాడ్ వెరీ చాలా ప్రాబ్లమ్స్. ఏంటంటే నేనేం పెద్ద పాష్ స్కూల్స్లో అలా ఏం చదవలేదు, లోకల్ స్కూల్లో చదువుకున్నాను. అండ్ అక్కడ పెద్ద ఇప్పుడులాగా ఇంగ్లీషే మాట్లాడాలి అలా ఏం లేదు. ఇంటర్నేషనల్ స్కూల్ లాగా నార్మల్ స్కూల్, నార్మల్ కాలేజ్ అంతా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రాబ్లం ఏంటంటే హైరింగ్ వరకు, ఇంటర్వ్యూ వరకు ఐ థింక్ ఐ కుడ్ క్రాక్ ద ఇంటర్వ్యూ. దాని తర్వాత ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, సో యాజ్ లాంగ్ యాజ్ ఐ వాజ్ అ థర్డ్ పార్టీ ఎంప్లాయీ, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు నా మీద. దాని తర్వాత GE wanted to take over for few employees from off roles. So GE is a big MNC, right? Correct. So you really aspire to be there. అయన్నీ అలా అంతా అయిపోయిన తర్వాత, సో that interviews also I cracked. GE కూడా with whatever little bit of knowledge I had. అక్కడికి వెళ్ళాక ఆ 3,000 నుంచి జీతం డైరెక్ట్గా ఒక 10,000 చేశారు. దట్ వాజ్ వే బ్యాక్ ఇన్ 2001 somewhere. But that what was important was you did what you wanted. Yes. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత I had to face lot of challenges. Like others were like very experienced people. I was in చాలా peer pressure ఉండేది. English సరిగా, I mean my pronunciation, my grammar, everything was a flaw there. So day to day at work దగ్గర కొన్ని నాకు చాలా ప్రెషర్. సో అప్పుడు కూడా I didn't feel like I need to learn something. అలా ఏం అనిపించేది కాదు. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఏబుల్ టు డెలివర్ మై జాబ్ అనిపించేది. బట్ వన్ ఆఫ్ అక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళలో మా ఫాదర్కి తెలుసు. సో దే వెంట్ అండ్ కంప్లైంట్ మై ఫాదర్. దే సెడ్ యువర్ డాటర్ డజంట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ అనేసి వీళ్ళు చెప్పారనమాట. So my dad gave me this feedback. He was also working then in some other company. So he said, I just got to know from so and so that your English is really pathetic and all. So I took it as a feedback. I didn't feel bad. I felt that is important for me to grow in a corporate. So it has to be corrected. Parallel ga work chesanu. I was working. My work had no complaints. My managers never had any complaint about my work. Parallel ga na vocabulary meeda vaati meeda I worked hard. After going home I used to sit and read newspaper. Ivanni untayi annamata. Chores to part you used to study. Yes, I used to do that.
మళ్ళీ అనిపించింది ఐ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్, గ్రాడ్యుయేషన్ వరకు కాదు, ఐ నీడ్ టు డూ మై పీజీ అనిపించి ఐ జస్ట్ డిడ్ పీజీ. మై గాడ్. పీజీ చేసే. అండ్ యాజ్ యూ గ్రో నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాడ్ అవుతున్నప్పుడు, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తున్నప్పుడు, యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ గోస్ అప్ ట్రూ dramatically, taka, and you start getting recognition, and people నీలో చేంజ్ చూసినప్పుడు మనకు వచ్చి ఒకరు చెప్తారు కదా, అరే యూ చేంజ్ సో మచ్, ఎంత బాగుంది, యూనో వాట్ యు ఆర్ 2 years బ్యాక్ అండ్ వాట్ ఆర్ యూ నవ్ అన్నప్పుడు అది ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి మనకు ఆ మోటివేషన్ వస్తుంది. సో అలా గ్రాడ్యువల్లీ ఐ థింక్ వర్క్ వైజ్ అవన్నీ ఐ వాజ్ డూయింగ్ వెల్, అండ్ గ్రాడ్యువల్గా మై 10,000 salary has become 20 has become 30-40 and double jumps, triple jumps, and that went on and on. I think I've last drawn was almost like 3 lakhs was my last drawn salary a month. What is important is the journey. Yes, yeah. So that is really, I feel happy about it. Adanta. There are people who earn more than what I have earned, but I'm happy with what I was at evolved. that time. Yes. ekkadi nunchi vacharu annadi naaku important. And that too after having kids. Like many women complain chestu untaru, నాకు ఇది అవ్వదు, ఫ్యామిలీని చూసుకోవాలి. ఇట్ ఈస్ డెఫినెట్లీ బికాస్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం. బికాస్ కిడ్స్ డోంట్ కోఆపరేట్ సమ్ టైమ్స్, స్పౌస్ డోంట్ కోఆపరేట్ సమ్ టైమ్స్, అత్తమామలు కానీ పేరెంట్స్ కానీ ఎవరు కోఆపరేషన్ ఒక్కొక్కసారి ఉండదు. సో హోల్ బర్డన్ ఇస్ ఆన్ ద ఉమెన్. కరెక్ట్. సో హౌ డూ యూ థింక్ ఇప్పుడు ఉమెన్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ గోల్ సెట్ చేసుకుని రీచ్ అవ్వడం, హౌ ఇంపార్టెంట్ ఇస్ ఇట్ అండ్ హౌ మచ్ దే షుడ్ స్ట్రైవ్ హార్డ్? అంటే చాలా మంది చెప్తూ ఉంటారు స్టేట్మెంట్స్ ఇస్ వెరీ ఈజీ, నో, సో మీరు అనుకుంటే మీరు సాధించగలరు ఆల్ దిస్, బట్ ఇన్ ద డైలీ రొటీన్ ఫర్ ఉమెన్ యూ నో బెటర్. నాకేమనిపిస్తుంది అంటే, నేను ఇవన్నీ చేయగలిగాను అంటే ఐ హ్యాడ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, మా పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ కానీ, ఎవ్రీబడి సపోర్టెడ్. ఎక్కడి నుంచి సపోర్ట్ లేకుండా లేదు నాకు. మై పేరెంట్స్ యూస్ టు సే, పిల్లలు మేము చూసుకుంటాం, యూ డూ వాట్ యూ వాంట్ టు, యూ ఆర్ గోయింగ్ ఆన్ ఎ టూర్ ఫర్ 10 days. మా పేరెంట్స్ దగ్గర కానీ ఇన్లాస్ దగ్గర కానీ వదిలేస్తే ఐ నో దే ఆర్ టేకింగ్ కేర్. దేవుళ్ళ దగ్గర వదిలేసినట్టే, పెద్దవాళ్ళ దగ్గర వదిలేస్తే పిల్లల్ని. సో ఇట్ ఈస్ లైక్ దే విల్ టేక్ కేర్. అంతే కదా. సో నాకు ఆ ప్రాబ్లం లేదు అనమాట. నేను ట్రావెల్ చేయాలి, వర్క్ పరంగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వెళ్ళాము, వచ్చాం. అయితే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే, లాట్ ఆఫ్ విమెన్ దే గెట్ మ్యారీడ్ ఆఫ్టర్ 30+ అలా ఒకటి. దే వాంట్ టు మ్యారీ ఆఫ్టర్ సెటిలింగ్ ఇన్ లైఫ్. వెరీ ట్రూ. బ్యాంక్లో ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఉంటే కానీ నేను పెళ్లి చేసుకోను, బ్యాంక్లో ఒక 2 crores ఉంటే కానీ ఐ విల్ నాట్ కన్సీవ్ కిడ్స్. ఇట్లాంటి థాట్ ప్రాసెస్ వచ్చేసింది ఇప్పుడు. ఐ డోంట్ అగ్రీ. ఐఎమ్ సమ్హౌ ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ఓల్డ్ థాట్స్. ఎస్, అవి కాదు. యూ జస్ట్ డూ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. పెళ్ళైన తర్వాత పెళ్ళి కమ్స్ విత్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్ లాస్, పేరెంట్స్, ఎవ్రీథింగ్. అయితే ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే, దే వాంట్ టు స్టే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉండాలనుకుంటారు. అక్కడ ఇన్ లాస్ అక్కర్లేదు మనకి. ఆ అక్కర్లేని ప్రాసెస్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ద కపుల్ వెన్ దే హ్యావ్ అ చైల్డ్, దేర్ డిపెండెన్సీ ఆన్ ఎ మెయిడ్, దిస్ ఆల్ ఈజ్ అ స్ట్రెస్ అనమాట. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్లాస్ షుడ్ బీ లైక్ కేర్ టేకర్స్ ఇన్ ద హౌస్. ఒక పెద్ద మనిషి ఇంట్లో ఉండడము చాలా ఇంపార్టెంట్. మంచి చెడు విచక్షణ చెప్తారు కదా, ఆ చెప్పేవాళ్ళు ఎప్పుడు మనకి ఇంట్లో ఉండాలి. ఆ ఉంటేనే మనకి, ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హ్యావ్ మై పేరెంట్స్ విత్ మీ, ఐ హ్యావ్ మై ఇన్లా, ఐ మీన్ ఎవ్రీబడి, వాళ్ళు ఉన్నారు మా కోసం ఎప్పుడు. వీ నెవర్ ఫెల్. సో దేర్ ఫోర్ ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ లైఫ్. వాళ్ళని ఏదో కేర్ టేకింగ్ కోసమే ఇంట్లో పెట్టుకునే వాళ్ళు యూఎస్లో చాలా మందిని చూస్తాం. 6 నెలలు అమ్మ సైడ్, 6 నెలలు నాన్నల సైడ్లు తీసుకెళ్ళిపోయేసి పెట్టేసి పంపించేయడము. ఐ సమ్హౌ డోంట్, ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ దట్. కరెక్ట్. ఇంకా ఎమోషన్ ఏముంటుంది? అక్కడ ఎమోషన్ లేదు, ఎమోషన్ ఏం లేదు అక్కడ. యు ఆర్ జస్ట్ యూజింగ్ దెమ్ యాజ్ అ వెపన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్. యు ఆర్ జస్ట్ యూజింగ్ దెమ్, యు ఆర్ యూజింగ్ దేర్ సర్వీసెస్, వాళ్ళ లవ్ అండ్ అఫెక్షన్ కంటే కూడా. సో అది ఐ థింక్ దట్స్ ఓన్లీ థింగ్ వై విమెన్ నవ్ డేస్ గెట్ రియలీ స్ట్రెస్డ్. అది ఒకటే కాకపోవచ్చు, కొంతమందికి వేరే ప్లేసెస్లో జాబ్స్ ఉంటాయి, వాళ్ళకి చాయిస్ లేదు, ఇన్లాస్ వాళ్ళు అక్కడ ఉండరు. అట్లాంటప్పుడు పాపం వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది. బట్ హూ ఎవర్ హ్యావ్ ఎ చాయిస్, ఐ థింక్ దే షుడ్ హ్యావ్ వన్ సెట్ ఆఫ్ పేరెంట్స్ విత్ దెమ్, లివింగ్ విత్ దెమ్ is what I feel, whoever it is. Correct. After all, they are the living gods. I think if both can stay together, yes. So that way I'm blessed. So I was able to do what I wanted to do. Work wise also I was really doing good. But then what do you suggest for women who doesn't get support, literally ఇంటి నుంచి సపోర్ట్ లేకుండా, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకుండా
if they have goals, ambitions, they know they can do anything. How do you See, when women are earning, okay, when they are in a earning position, they are earning good and they have lot of aspirations. And when they don't have support, one is to hire a help. ఓకే, మనం చాలామంది అక్కడ కంజూసీ చేసేస్తాం. మనం ఏంటంటే ఓకే, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ దట్ 10,000-15,000 టు హైర్ సంబడి. ఇంకా చాయిస్ లేదు మనకి. నేనేం చెప్పట్లేదు మీరు జాబ్ వదిలేసేయండి, ఇంట్లోనే కూర్చోండి, పార్ట్ టైం చూసుకోండి. లేదు, వెన్ యూ హ్యావ్ ద కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ earning and doing handling bigger roles in your life, you please go ahead and do it. అండ్ కానీ మీకు ఆ ఆప్షన్ చూసుకోవాలి. ఎవరినైనా హైర్ చేసుకున్నాము ఫుల్ టైం మేడ్, మేబీ 10,000 దగ్గర 20,000 పే చేస్తారు. మీరు 2 lakhs ఎర్న్ చేస్తే 10% ఆఫ్ ఇట్ గోస్ టు ద మేడ్. బట్ హైర్ సంబడి హూ హెల్ప్స్ యూ ఇస్ వాట్ ఐ ఫీల్. అంతే, అంతకు మించి దేర్ ఇస్ నో అదర్ థింగ్. బేబీ కేర్ సెంటర్లో పెట్టేస్తామా పిల్లల్ని, లేకపోతే ఇవన్నీ కాదు. యూ వాంట్ టు హైర్ ఎ కుక్, యూ వాంట్ టు హైర్ సంబడి టు హెల్ప్ యూ, ప్లీజ్ డూ ఇట్. మీ అంబిషన్స్, చాలామంది రకరకాల ఆలోచనలు ఉంటాయి. జాబ్ వదిలేచ్చు కదా, పిల్లల్ని చూసుకోవచ్చు కదా, వాళ్ళ ఆయన జాబ్ చేస్తున్నాడు కదా. ఇవన్నీ కాదు. మీరు చదువుకున్నారు అంటే మీరు ఏదో చేయడానికే చదువుకున్నారు కదా, యూటిలైజ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ డూ సమ్, కొంచెం ఏంటంటే డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. యూ హ్యావ్ టు హైర్ సంబడి, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు గెట్ సమ్, దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ యువర్ లైఫ్. ఎస్, అంటే ఇలా పేరెంట్స్ లేరు, ఎవరు లేరు, లేనప్పుడు ఏం చేస్తాం, మనకి ఇంతకు మించిన ఆప్షనే లేదు మనకి. అంతే, దట్స్ వాట్ ఐ ఫీల్, దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. So who is your biggest inspiration in life? My biggest inspiration, frankly speaking, I mean, I think So that boss says you are your biggest inspiration yourself. I've learnt a lot from people. With experience, with people. I have taken everything as an experience and a learning. Okay. Insults aini ekkadana work lo gaani, family lo gaani. Self motivation is your yes, self motivation is your biggest is what inspiration. yes. I never felt dejected anywhere. I always felt this is a learning. ఆ learning అనిపించింది. ఓకే అంటే అందరికీ బాధేస్తుంది, ప్రతి ఒక్క ఇన్సల్ట్ అయిన దగ్గర క్రిటిసిజమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అవి ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది అబ్బా, బట్ ఐ యూస్ టు ప్రాసెస్ దట్ ఎమోషన్, వెళ్ళిపోని, లెట్ ఇట్ గో అవుట్ ఆఫ్ మై సిస్టమ్. ఓకే, how do you calm yourself? Just step back. I step back and I say okay, what is that? But ఆ కమెంట్, ఆ ఇన్సల్ట్, వాళ్ళన్నది, వాళ్ళు చేసిన క్రిటిసిజం, ఇస్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ మై గ్రోత్? ఇది నాకు నిజంగా అవసరమా, దీని మీద నేను రియాక్ట్ అవ్వాలా అనిపించేది. అవసరం లేదు అన్నప్పుడు ఇగ్నోర్. ఓకే, లెట్ ఇట్ బి, లెట్ దెమ్ సే వాట్ ఎవర్ దే హ్యావ్ టు. బట్ ఇది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ యూ మై వొకాబులరీ, బట్ దట్ వాస్ ఇంపార్టెంట్ ఫర్ మై కెరీర్. So positive side చూసుకుంటే, yes, criticism I think that also helps when you take, helps a lot to grow. Yes, so that way I think I don't know where I got that from, but it is there. And I think one way my mother is also my inspiration. From nowhere she started. She is just from a very small village. హైదరాబాద్ వచ్చి ఆవిడ ఒక 2 schools ఎస్టాబ్లిష్ చేసి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని అక్కడ నుంచి ఆవిడ యునో టీచ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో షీ హ్యాడ్ అ బిగ్ స్టాఫ్ ఆఫ్ సో మెనీ టీచర్స్ వర్కింగ్ అండర్ హర్. షీ జస్ట్ కంప్లీటెడ్ 10th class. Silent disciple, that means 10th class ఒక్కటి చేసేసి వచ్చి తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి షీ ఫెల్ షీ కెన్ డూ సంథింగ్ అని స్టార్ట్ చేసింది అక్కడ. ఐ థింక్ దట్ తెలియకుండా షీ ప్లేడ్ అ బిగ్ రోల్ ఇన్ మై life. Papa in one side and mama yeah, my mother, my father in terms of my health and other things. True. My mother in terms of how I need to lead my life and all. So apart from all this, what was your favorite pastime or hobby, something that interested you in your before journey? Before journey of what? Before corporates, getting into or during the journey? I think I always used to like shopping, dressing, music, dance, what not, bikes, driving. I drive everything. You drive bikes? I used to drive bikes. Okay, what not, ask me, scooter, Hero Honda, Bullet, whatever. Okay. అయితే నాకు ఎందుకు అదొక పిచ్చి ప్యాషన్గా ఉండేదన్నమాట. మా ఇంటి ముందు ఎవరు బండి తెచ్చి పార్క్ చేసినా
ప్లీజ్ అంటే వైల్ ఐ వాజ్ అ కిడ్ ఐ యూస్ టు ఆస్క్ ప్లీజ్ కీజ్ ఇవ్వరా అంకుల్ కీజ్ ఇవ్వరా. బట్ హూ టాట్ యూ అండ్ at what age? నో ఐ జస్ట్ ఇట్ ఎవరినో ఒక ఇద్దరు ముగ్గురు చిన్నగా హెల్ప్ అడిగాను, బట్ ఇట్ వాస్ నాట్ లైక్ సంబడి స్పెండింగ్ టైమ్ ఆన్ మీ. నా తోట వచ్చి 2-3 hours టైం స్పెండ్ చేశారు. ఎవరు? లేదు అలా లేదు. ఐ లెర్న్ ఇట్ ఆన్ మై ఓన్. అలా వచ్చేసిన తర్వాత ఒక పాయింట్ ఎలా వచ్చేసిందంటే మా ఇంటి ముందుకి వెహికల్ తెచ్చి పార్క్ చేసేవాళ్ళు కాదనమాట ఎవరైనా ఇంటికి వస్తే. ఏదో రౌడీ బేబీ ఉన్నారు అలాగా. సో దట్ వాజ్ మై ఎనీ టైమ్ వెహికల్ ఉంటే జస్ట్ గో ఆన్. అండ్ వెన్ వీ వర్ వెరీ చాలా చిన్నప్పుడు లైక్ 10 years 9 years ఉన్నప్పుడు మాకేంటంటే 1 rupee ఇస్తే ఒక 1 hourకు ఏదో సైకిల్ రెంట్కి ఇచ్చేవాళ్ళు. Oh goodness. So we used to get 25 NP a day as pocket money. Okay. So once in 4 days I used to go for that 1 hour cycle rent anamata. Okay. So you drive your car and everything? Oh now? yes. So you love? Yeah, I drive. You go for long drives? I go for long Alone? drives. Alone ante it's like I'm not allowed to go alone. Still you are under the dad's eyes, so. No, not dad's, now it is husband. Okay, so you both go together. Yeah, we both go Nice. together. Yeah. How blessed are you? Got to know about the corporate journey, that Yeah. it's a whole lot of 20 years of journey in your corporate. Yeah, whole 20 years of journey. You know, that's when I felt that immediately after corporate only I was diagnosed cancer. So then that's when I felt I need to take a break. At exactly what point you got to know? అంటే ఎంత కెరియర్ లో ఎంత వరకు దూసుకెళ్తున్న టైంలోనా లేకపోతే? Oh yeah, my graph was up. It was just going It rising. was just going in all terms. It can be Financial. Professionally, financial, family. I never had any problem with family. So everything was perfect. top. Okay, people, because I was not a great student in the school. Frankly speaking, I was just below. I can call myself a mediocre. Okay, చాలా మీడియాకర్ పర్ఫార్మర్ నేను స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. పీపుల్ హూ ఆర్ స్కూల్ టాపర్స్ remained housewives, homemakers. Myself, I just went to a level where I was handling a team of 300 to 400 people, and I was. I think every mediocre or any below average and average student should make an underline. I was a last bench person. ఆ లాస్ట్ బెంచ్ నుంచి అలా ఉన్నా కానీ అంటే యూ నీడ్ టు బి స్ట్రీట్ స్మార్ట్. మార్క్స్ ఒకటే కాదు, అంటే పిల్లలకి మార్క్స్ ప్రెషర్ పెట్టేసే వాళ్ళకి ఐ జస్ట్ వాంట్, అంటే నేను ఏదో గ్రేట్ పర్ఫార్మర్ ఏదో అని కాదు, నేను ఏదో వచ్చి నాకంటే బాగా మంచి అచీవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పిల్లలకి ఓన్లీ మార్క్స్ ఒకటే కాదు, యూ నీడ్ టు బి ఓవరాల్ స్ట్రీట్ స్మార్ట్ అంటాం కదా, యూ నీడ్ టు బి స్మార్ట్ అనమాట. అంతకు మించి ఏం లేదు అక్కడ. సో అలా వెళ్తున్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆల్సో ఐ థింక్ మై ఎంటైర్ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో I was doing well compared to any other person in the family. అక్కడ దాకా వెళ్ళింది, సడన్ గా ఒక గ్రాఫ్ డౌన్ అయిపోయింది అంతే. We got to know that మీరు కొంచెం డిలే అయింది రికగ్నైజింగ్ వాట్ హ్యాపెన్ టు యూ. అంటే ఇంత కేర్ తీసుకున్నప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా? వాట్ డూ యూ థింక్ ఇట్ హ్యాపెన్ దట్ కేర్లెస్నెస్ సమ్వేర్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ఐఎమ్ గుడ్ ఇన్ ఆల్ వేస్ సో నథింగ్ విల్ హ్యాపెన్ అన్నట్టుగా ఏమైనా ఒక నెగ్లిజెన్స్ అంటారా? ఉంది డెఫినెట్గా ఉంది. నాకేం కాదులే, ఏం రాదు, సమ్ లంప్. సో ఏమవుతుందంటే ఈ లంప్ విషయాలకు వచ్చేటప్పటికి ఏదో అమ్మమ్మో నాన్నమ్మ ఎవరో చెప్తారు కదా, ఏం కాదు అలాగా ఉంటాయి చాలా మందికి గడ్డలు అట్లా ఉంటాయి అనేటప్పుడు నాకేమవుతుందంటే మనకి ఎప్పుడు ఆల్వేస్ వాంట్ టు లిసన్ ద గుడ్ సైడ్ ఆఫ్ ఇట్. ఏదో అలా చెప్పేస్తే ఓకే నాకేంటే ఏం కాదులే, ఐఎమ్ సో హెల్దీ అదే ఆలోచిస్తున్నాను. కానీ నేను ఎప్పుడు ఇది ఆలోచించట్లేదు, అది ఎప్పుడు రాలేదు ఆ మైండ్ లో. సో ఐ డిలేడ్ ఇట్ లైక్ క్రేజీ గా డిలే చేసేసాను. 6 months డిలే అయ్యి ఉండొచ్చు అంటారు. ఆల్మోస్ట్ a year I delayed. 1 year డిలే అయ్యి ఉండొచ్చా? That's when you got it detected as third grade. Yes, third grade. అప్పుడు వెళ్ళిపోయాక I could then lump is growing. Cancer will not leave you కదా, it will just keep growing. It was all growing. Then in the అప్పుడు అందరు తిట్టారు నన్ను, oh you are like what I mean it was probably an absolute shocking thing that everyone in your family. Yes. For you also as a person, very shocking. షాకింగ్ గానే ఉంది. కానీ నాకు ఏమనిపించిందంటే కాస్త ముందు వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది కదా, అరే ఎందుకు మళ్ళీ కొంచెం రియలైజేషన్ అప్పుడు అనమాట, అరే ఎందుకు డిలే చేశాను, చేయకుండా ఉండాల్సింది కదా. But then you prepared your mind. Now how was it, what went through? అంటే
ఐ నో ఇట్ విల్ బి డివాస్టేటింగ్, బట్ దెన్ ఓకే లేదు, ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై మైండ్ నౌ, హ్యావ్ టు గెట్ ఓవర్ ఇట్ అని అనుకున్నారా? ఎలా, హౌ ఇట్ ఇస్? యా దెన్ అంటే ఫస్ట్ థింగ్ ఐ వాజ్ నాట్, ఈ మిగతావన్నీ ఎలా హ్యాండిల్ చేసిన లైఫ్లో, ఈ ఇంతకుముందు చెప్పాను కదా, ఐ వాజ్ టేకింగ్ ఎవ్రీథింగ్ వెరీ పాజిటివ్ అండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ అనేసి. బట్ ఈ విషయం వచ్చేటప్పటికి ఐ థింక్ ఐ వాజ్ లిటిల్ మోరలీ అండ్ మెంటలీ డౌన్ డెఫినెట్గా. ఎందుకంటే అప్పటిదాకా మనకు నాలెడ్జ్ లేదు, క్యాన్సర్ ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి. అప్పటిదాకా తెలిసింది ఏంటి, క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ చనిపోతారు అన్న ఒక్కటి మాత్రం తెలుసు. విచ్ ఇస్ నాట్ ట్రూ. విచ్ ఇస్ నాట్ ట్రూ, అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. నాట్ నెసెసరీలీ యూ హ్యావ్ టు జస్ట్ గివ్ అప్ యువర్ లైఫ్ ఫర్ క్యాన్సర్. ఇప్పుడు చాలా ఉమెన్లో వీసి బ్రెస్ట్ క్యాన్సర్ అనేసి, సో వాళ్ళకి ఇలా డిటెక్ట్ అవ్వగానే ఎనీ స్టేజ్, మేబీ ఫస్ట్ స్టేజ్ ఆర్ సెకండ్ స్టేజ్ ఆర్ థర్డ్ స్టేజ్, వాట్ షుడ్ బి దేర్ ఫస్ట్ థాట్ ప్రాసెస్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, క్యాన్సర్ అని వినగానే మనకి ఫ్యూజ్ ఎగిరిపోతుంది ఫస్ట్. యూ ఫీల్ లైక్ ఐఎమ్ డెడ్. You'll imagine your dead body in front. Okay, అంతే అనిపిస్తుంది అనమాట. యూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ యూ కెన్ ఓన్లీ విజువలైజ్ యువర్ డెడ్ బాడీ దేర్. బట్ నాకేమనిపిస్తుంది అంటే, ఇట్స్ నాట్ దాట్. You have, because the treatments have advanced, there's so much of treatment, so many hospitals, so many good doctors, so much of medication which is available. అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్గా your willpower to fight it out and your willpower to live life. That matters? Is what is very important. Okay. Only a 30% is medication, and in all my interviews I talk about it. 30% is your medication, 70% is your willpower and your will to live and lead life happily. Works a lot. ఎందుకు అనుకుంటారు విల్ పవర్ అని? ఇస్ ఇట్ పెయిన్ఫుల్ టు గెట్, ఆఫ్ కోర్స్ కీమో అండ్ ఆల్ దే సే it is painful. It is painful. See, every person has different dimensions, different things about the cancer. వాళ్ళు ఏదేదో go through అవుతారు, అన్నీ ఉంటాయి అన్నమాట. All cancers are not same. Correct. Okay, there are cancers which would have spread all over the body. అయిపోయి ఉంటుంది, చాలా వరకు స్ప్రెడ్ అయిపోయి. పెయిన్ఫుల్ క్యాన్సర్స్ ఉంటాయి అండ్ చాలా ఉంటాయి, అసలు కొన్ని కేసెస్ ఉన్నాయి. ఓకే, సో యూ వర్ టెల్లింగ్ దట్ చాలా విల్ పవర్ అవసరం టు అండర్గో ద ప్రాసెస్ ఆఫ్ మెడికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు యాక్సెప్టెన్స్, నాకు క్యాన్సర్ ఉంది, నేను సర్వైవ్ అవ్వాలి. ఎటువంటి పర్సన్కైనా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. యూ ఫీల్ దట్ ఆ విల్ పవర్ అనేది చాలా అవసరం అని అన్నారు. 100%. సో అపార్ట్ ఫ్రమ్ దట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్? అంటే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? అప్పుడు యాక్చువల్ చెప్పడం అనేది ఈజీ, బట్ ప్రాసెస్ చాలా డిఫికల్ట్ ప్రాసెస్, వేర్ యూ స్టార్ట్ లూజింగ్ యువర్ హెయిర్, మేబీ సమ్ టైమ్స్ యువర్ బ్రెస్ట్ ఇస్ ఎంటైర్లీ రిమూవ్. అవును అవును. సో ఎమోషనల్గా అది డ్యామేజ్ అవుతుందా? ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది అనిపిస్తే అయిపోతుంది మనకి. ఇప్పుడు చాలామంది ఏంటంటే, క్యాన్సర్ అనగానే వీ ఓన్లీ లుక్ అట్ మన ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఒక్కటే చూస్తూ ఉంటాం మనం అందరం, మనం ఎలా కనపడతాము. నేను చూసిన ఇంతమంది, ఐ థింక్ ఐ మస్ట్ హ్యావ్ స్పోకెన్ టు సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్, క్యాన్సర్ సర్వైవర్స్ తోటి. వాళ్ళందరికీ ఫస్ట్ డయాగ్నోసిస్ అవ్వగానే ఫస్ట్ వచ్చి అడిగేది ఏంటంటే, నా జుట్టు ఊడిపోతుందా మేడం అని అడుగుతారు. జుట్టు డెఫినెట్గా ఊడిపోతుంది మరి కీమోథెరపీ చేపిస్తే. అయితే ఏంటంటే, మనము ఇలా జుట్టు ఊడిపోవడం కంటే కూడా నేను ఇందులో నుంచి బ్రతికి బయటపడగలుగుతానా అన్నది చాలా ఇంపార్టెంట్. అది అడగరా ఎవరు? అది చాలామంది అడగరు. 80% విల్ ఆస్క్ హౌ విల్ ఐ లుక్, నేను ఎలా కనబడతాను అనేసి. సో దట్ ఈస్ వాట్ బాదర్స్ మీ మచ్. కనపడడం కంటే మీ ఫ్యామిలీకి మీరు ఇంపార్టెంట్, ఎలాగో ఫిజికల్గా మనం ఉండడం ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, సో అది ఫస్ట్ చూసుకోండి. జుట్టు ఊడిపోవడము మళ్ళీ పెరుగుతుంది అన్నీ, యూనో కీమోథెరపీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ షాటర్స్ యూ. ఓకే, మీ లుక్స్ని కానీ మీ ఓపికని అన్నిటినీ డ్రైన్ చేసేస్తుంది కంప్లీట్గా. కానీ అవన్నీ టెంపరీ. పర్మనెంట్గా ఉండేది మీరు ఉంటారు కదా లైఫ్. ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ. ద కలర్ ఎవ్రీథింగ్ ఇస్, రెప్పలు ఊడిపోతాయి, అన్నీ ఊడిపోతాయి. యువర్ ఐబ్రోస్ విల్ గో, కన్ను రెప్పలు ఊడిపోతాయి, జుట్టు ఊడిపోతుంది. బట్ యు ఆర్ స్టిల్ దేర్. కానీ అవన్నీ మీరు చక్కగా మెడికేషన్ అంతా కంప్లీట్ చేసుకొని అవన్నీ మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తుంది. ఓకే, ఇంకా మీరు అన్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు బ్రెస్ట్ తీసేయాల్సి వస్తే యాక్సెప్ట్ ఇట్ అంతే. యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ నేను డిస్ఫిగర్ అయిపోయాను, నాకేదో ఎవరైనా నన్ను యాక్సెప్ట్ చేయరు, అవన్నీ కాదు అక్కడ. యాక్చువల్లీ ఉమెన్ ఐడెంటిటీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది ఐడెంటిటీ ఆఫ్ అ ఉమెన్. సో కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, ఉండకూడదు అనట్లేదు. ఓకే, ఐ హ్యాడ్ మాస్టెక్టమీ డన్. ఓకే, ఐ ఆల్సో హ్యాడ్ మాస్టెక్టమీ.
బట్ వీ ఫెల్ట్ ఇట్ ఈస్ అది అవ్వాలి, అలా చెయ్యాలి అంటే చేయాలి, తప్పదు. ఇట్స్ ఇంపార్టెంట్ టు లివ్. డాక్టర్కి చెప్పకూడదు నాకు వద్దు, నేను మ్యాస్టెక్టమీకి వెళ్ళను, నాకు ఏదైనా వేరే ఆప్షన్ చూడండి. ఇప్పుడు ఈ మధ్యలో చాలా ఆప్షన్స్ వచ్చేసినాయి. యూ కెన్ గో ఫర్ రీకన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ వెదర్ యు ఆర్ ఏబుల్ టు Hold it. అంటే మీరు స్పెండ్ చేయగలుగుతారా అన్ని డబ్బులు, ఇవన్నీ కదా. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ కాస్ట్. ఫినాన్సెస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ క్యాన్సర్ అంటే ఇట్ ఈస్ లైక్ మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టు అయిపోతాయి డబ్బులు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ మిడిల్ క్లాస్ కానీ పువర్ కానీ హౌ డూ థింక్ దే వుడ్ గెట్ ఆన్ విత్ దిస్? అందుకనే నేనేం సజెస్ట్ చేస్తానంటే ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఆ 10,000-20,000 కోసం ఆలోచిస్తాం. 10,000 అబ్బా, 10,000 అబ్బా, 25,000 మ్యాక్సిమం ఒక 40,000 సంవత్సరానికి కట్టాల్సి వస్తుంది మీకు. గో ఫర్ అన్ ఇన్సూరెన్స్. ఏ ఒక్క మనిషి అయినా ఇన్సూరెన్స్కి వెళ్ళడం అంత ఇంపార్టెంట్ ఏది లేదు. ఓకే, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ 40,000 చాలా తక్కువ అనిపిస్తుంది మనకు అప్పుడు అయ్యే ఖర్చులో. బికాస్ ఐ టాక్ టు మై క్లయింట్స్, వాళ్ళు చెప్తారు ఒక ట్రీట్మెంట్కి అయిపోయి నెల థెరపీస్కి, ఇమ్యూనోథెరపీస్కి 2 lakhs, ఈచ్ హాస్పిటల్ కాస్ట్ చార్జెస్ యూ 2 lakhs per month ఫర్ 24 months అట్ అ స్ట్రెచ్. అంటే 50 లక్షలు మీరు అలా ఖర్చు పెట్టేస్తున్నారు. ఎవ్రీ ట్రీట్మెంట్, ఎవ్రీ స్మాల్ మెడిసిన్ కానీ ఏదైనా కానీ ఒక కాస్ట్ తోటి వస్తుంది. కాబట్టి మీరు ప్లాన్ చేసుకొని ఇన్సూరెన్సెస్ తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు డబ్బులు ఖర్చు అవ్వకూడదు అనుకుంటే. సో హెల్త్ ఇన్సూరెన్స్కి లింక్డ్ చాలా మంది అంటారు ఇన్సూరెన్స్ ఉందంటే డబ్బులు తీసేసుకుంటారు. సో వాట్, ఇట్స్ ఓకే. మనం ఆ డీటెయిలింగ్లో కంటే కూడా లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక ఇన్సూరెన్స్ కార్డ్ పెట్టుకోవడం, it is always good for now. Government is also giving for ఏదో రేషన్ కార్డు ఉన్న వన్నిటికి ద అదర్ థింగ్స్ ఆల్సో. సో చాలా ప్లేసెస్లో కొంతమంది నాకు తెలిసిన డాక్టర్స్ దే వెరీ స్వీట్. ఇలాగా అఫోర్డ్ చేయలేని వాళ్ళకి దే రేస్ ఫండ్స్ అండ్ దే డూ ఇట్. గ్రేట్. అలా కూడా ఉన్నారు. కొంతమంది దే వెరీ లైక్ నో యూ హ్యావ్ టు పే అండ్ దెన్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఐ హావ్ సీన్ బోత్ ఎక్స్ట్రీమ్స్ అనమాట. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ట్రీట్మెంట్ విషయంలో ఏం కాంప్రమైజ్ అవ్వదు. ఇఫ్ యూ బ్రెస్ట్ హ్యాస్ టు బి రిమూవ్డ్, ప్లీజ్ గో అహెడ్ అండ్ గెట్ ఇట్ రిమూవ్డ్. తర్వాత ఏమవుతుందన్న తర్వాత ఆలోచించవచ్చు. హౌ యూ వాంట్ క్యారీ యువర్ సెల్ఫ్. మీరేం యాజ్ లాంగ్ యాజ్ మీరేం మోడలింగ్ అలాంటివి చేయనంత వరకు యూర్ ఓకే. యువర్ ఫ్యామిలీ ఇస్ యాక్సెప్ట్ టు హియర్ దిస్ దట్ most of the women ask you about about hair and looks and everything when they have a deadly disease called cancer. Yes, they even ask me, can we lead a normal family life after cancer? Oh, really? Why not? Really? Yeah, they ask me. Even the husbands ask me. They call and say, my wife is undergoing this thing, so can we have a normal family life as long as you are accepting your wife? Correct. What's wrong? And it's your wife after all, and you have to give that love and support. Yeah, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు నన్ను. So husband is the, as you said, he is the most important person. Who should in fact make you feel very normal. Anta normal ga. The same to me అనిపించి the husband has to make you feel good. Rest of the world is irrelevant, not important. How sweet. All the husbands must keep a note of this. No matter what, you should make the women in your life feel normal. Yeah. So it's very interesting to know. Okay, what after that? I mean, how long it took for you to recover? Any enter a battle enta ayindi, because 3rd grade cancer tarvata it would have been surely a very difficult phase in your life. How long it took for you to recover? I think 1.5 year treatment. Recovery కాదు, ట్రీట్మెంట్కి 1.5 year పట్టింది. Parallel గా I have done all my whatever courses, because నేను exactly I was coming to that. అంటే ఒక కార్పొరేట్ రంగంలో ఒక రేంజ్లో మీరు ఎదుగుతున్న టైంలో ఈ 1 yearలో what went through your mind that you have become a life coach, a nutritionist yourself? అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక రంగంలో టారో కార్డ్ రీడర్, సో మెనీ లేబుల్స్ ఒకటి తర్వాత ఒకటి. హౌ కమ్ ఆల్ దిస్ చేంజ్? క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంకా జాబ్ కష్టం అనిపించింది. వెళ్ళాను ఆయన ఆ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు, నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. కానీ సమ్హౌ ఐ ఫెల్ట్ నాకు ఇంకా ఇది కాదు. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ నా బాడీకి రెస్ట్ కావాలి, నాకు కూడా రెస్ట్ కావాలి అనిపించింది. యా నాకు అనిపించిన తర్వాత ఏమైందంటే ఐ వాజ్ ఎంజాయింగ్ మై వర్క్. దాని తర్వాత ఇంకా ఏదో చేయాలి. అప్పుడు నేను రియాలిటీకి దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు చాలామంది క్యాన్సర్ గురించి మాట్లాడతాము. అయితే నేను ఆ క్యాన్సర్ ప్రాసెస్కి వెళ్తూ నాకు ఈ కార్పొరేట్ వాట్ ఎవర్ మై ఎడ్యుకేషన్, ఈ కార్పొరేట్ ఫీల్డ్, ఎవ్రీథింగ్ యాడెడ్ టు ఇట్ అనమాట. నాకు అనిపించింది అనమాట. I was more a customer service person actually. నా కెరీర్ మొత్తం I was a customer service head and all. So I wanted to
మేక్ ఇట్ అ సర్వీస్. నా ఈ క్యాన్సర్ So you love జర్నీ serving people normally also. నాకు అనిపించింది అందరినీ చూసి నేనేం గో త్రూ అవుతున్నాను, అక్కడ వాళ్ళు ఏం గో త్రూ అవుతున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఐ నీడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఉంటామా ఉండమా ఇవన్నీ సెకండరీ, బట్ దేర్ షుడ్ బి సమ్ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈ ఫేజ్ని దాటాలి అంటే మీకంటూ ఒక గోల్ ఉండాలి మరి. అంటే మీకు అనిపించిందా చుట్టుపక్కల చూసి నేనే కాదు చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్ మంది అవసరం, ఉన్నారు. అదర్వైజ్ అవసరం కదా, దే విల్ బి ఫియరింగ్ తెలీదు. డెత్ అండ్ ఆల్. చాలా మందికి తెలీదు. డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆంకాలజిస్ట్, మెడికల్ ఆర్ సర్జికల్ ఆంకాలజీ, దే విల్ కమ్ అండ్ దే విల్ ప్రిపేర్ యూ ఫర్ నథింగ్ విల్ హ్యాపన్, ఇట్స్ ఆల్ ఫైన్, ఇట్స్ ఆల్ గుడ్ అని చెప్పేస్తారు పాపం. బికాస్ దే హ్యావ్ టు ప్రిపేర్ ద పేషెంట్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. నేను గో త్రూ అయ్యేదాన్ని, నా గోల్ నల్లగా అయిపోయి నాలుక, మై థంగ్ హెస్ బికమ్ లైక్ మై హెయిర్ నల్లగా అయిపోయింది డ్యూరింగ్ ద ట్రీట్మెంట్. ఐ వాస్ స్కేర్డ్, ఓ గాడ్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ మీ అనేసి. సో ఇవన్నీ అవుతాయి, హెయిర్ లాస్ అయిపోతుంది. బట్ స్లోలీ దాని తర్వాత గ్రాడ్యువల్గా అవన్నీ తగ్గిపోయి నేను అందులోంచి బయటకు వస్తున్నాను, పెయిన్స్, ఏక్స్ అవన్నీ తగ్గుతున్నాయి. ఐ నో దట్ ఈస్ దెర్ ఈస్ రికవరీ అన్నది జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్తే ఎక్కువగా నమ్ముతారు? ద పర్సన్ హూస్ గోయింగ్ త్రూ ఇట్ ఓన్లీ విల్ be able to relate and tell. I know what a person, I can say, ante వాళ్ళు ఏ ప్రాబ్లం చెప్పినా I understand. They feel that I'm having headache, I know how bad headache I had. They say I have vomiting, నాకు తెలిసి ఎట్లా ఉంటుంది వామిటింగ్, నాకు మోషన్స్ అయిపోతున్నాయి, కాన్స్టిపేషన్ అవుతుంది, స్టమక్ పెయిన్, బాడీ all pains I know, all aches I know. So I can relate, I can talk to them, you empathize with them basically. So ఇవన్నీ ఉంటాయి because I've gone through it. కాబట్టి నాకు అనిపించింది ఐ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ దిస్ అనేసి ఐ కంప్లీటెడ్, టేకెన్ అప్ మై కోర్సెస్, వాట్ ఎవర్ డ్యూరింగ్ దట్ జర్నీ. ఆ టైంలోనే ఐ ఎన్రోల్డ్. యు వర్ నాట్ కంప్లీట్లీ హీల్డ్ బై దట్? నో, ఐ వాజ్ నాట్ హీల్డ్. I was studying Ayurveda nutrition. I've enrolled myself in California Institute of Integral Studies as a health coach and a cancer support coach. So they were also quite inspired. Papam. So you diverted all your energy into. బికాస్ నాకేంటంటే డైవర్ట్ చేయకపోతే ఏమవుతుంటే అమ్మ ఈ నొప్పి ఆ నొప్పి, నా ఫేస్ ఎలా అయిపోయింది, నాకు పిగ్మెంటేషన్ వచ్చేసింది, ఇదే ఆలోచన ఉంటుంది తప్పిస్తే వేరే వైపుకి డైవర్ట్ చేసుకోవాలి తప్పదు. మరి మీకు ఏ డైవర్షన్ అయినా ఓకే, మీరు మూవీస్ చూడడం ఇష్టపడతారా, మూవీస్ చూడండి, డ్రైవింగ్, స్విమ్మింగ్, ఏది కావాలంటే అది చేయండి. కాకపోతే అక్కడికి ఆ డైవర్షన్ అవసరం మనకి, అది లేకపోతే ఇట్స్ ఆల్ డిజాస్టర్. అండ్ ఇది బెస్ట్ డైవర్షన్ బికాస్ I think you're motivating 100 people. అంతకన్నా సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ ఎలిమెంట్ ఉండదు. నైస్. సో ఆఫ్టర్ కోర్సెస్ అంతా అయిన తర్వాత యూ అప్రోచ్డ్ పీపుల్ ఆర్ హౌ వాజ్ ఇట్? I have not approached anybody. Okay. I was generally posting my story in my Facebook, social media. Okay. Sloga. So alone you were, మీ అంతట మీరు పోస్ట్. I was posting my journey. I was just talking about it. నాకు కొత్త మరి మీడియా, సో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మెల్లిగా నా స్టోరీ ప్రమోట్ చేస్తూ some channel people have seen me, they called me. So that's how it is. The journey has begun. Yeah, journey has begun. So ఒక క్వశ్చన్ అడిగారు, కార్పొరేట్ did it give you your journey, did it give you satisfaction అంటే అప్పుడు I was happy. ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాక ఈ ప్రొఫెషన్ ఇచ్చినంత కంటెంట్మెంట్ కానీ హ్యాపీనెస్ కానీ I don't think anything else has given me. చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఒక్క మనిషి మైండ్ని చేంజ్ చేయగలిగిన, ఒక్క మనిషికి హోప్ ఇవ్వగలిగిన, ఒక్క మనిషికి ధైర్యం ఇవ్వగలిగిన, దట్స్ అ విన్ ఫర్ మీ. ఆ రోజుకి నాకు ఐ స్లీప్ సో హ్యాపీ అనమాట. వస్తారు చాలా ప్రాబ్లమ్స్ తోటి వస్తారు నా దగ్గరికి. ఒక ఆవిడైతే షీ జస్ట్ గాట్ అప్ ఫ్రమ్ డిశ్చార్జ్ అవుతూనే ఫస్ట్ థింగ్ షీ కేమ్ టు మీ ఫ్రమ్ నిమ్స్ హాస్పిటల్ నుంచి నా ఆఫీస్కి వచ్చేసింది. షీ హ్యాడ్ ఆల్ పైప్స్ అండ్ ఆల్, ఈ గొంతులో పైప్స్. అయితే నా ఆఫీస్ సెక్యూరిటీ ఆమెను ఆపేశారు అక్కడ కింద. అంటే ఆ ఆఫీస్లో చాలా వేరే ఆఫీసులు కూడా ఉన్నాయి ఆ బిల్డింగ్లో. ఆ మెయిన్ సెక్యూరిటీ, బికాస్ ఆవిడ చాలా షాబీగా, ఆవిడకి థ్రోట్ క్యాన్సర్ అనమాట. థ్రోట్ అండ్ జాకి వచ్చేసాక కింద ఆమె డ్రెస్ కూడా ఏదో నైటీ, ఒక పాత నైటీ వేసుకొని, బికాస్ షీ హ్యాడ్ ఆల్ పైప్స్ ఇలా గొంతులో, అండ్ ఇదంతా కట్ చేసేసారు, తనకి స్టిచెస్ వేసేసారు. ఆపేస్తుంటే అక్కడ నుంచి నాకు కాల్ చేస్తే ఐ సెంట్ మై మేనేజర్ టు గో గెట్ హర్ అప్. ఆవిడ వస్తే తను ఏం మాట్లాడట్లేదు, అసలు మాట్లాడలేకపోతుంది ఆవిడ. షీ కాంట్ టాక్ బికాస్ దాంతో పాటు వాళ్ళ సిస్టర్ని తెచ్చుకుంది టు ట్రాన్స్లేట్ ఆర్ టు కన్వే యూ ద మెసేజ్. సో ద సిస్టర్ టోల్డ్ మీ తనకి మిమ్మల్ని చూడాలనిపించింది బికాస్ షీ సీన్ యువర్ వీడియోస్. నాకు తెలుసు నేను థ్రోట్ క్యాన్సర్ పేషెంట్ని నేనేం మ్యాజిక్ చేసి నా డైట్ తోటి కానీ నా కౌన్సిలింగ్ తోటి నేను ఏం చేయలేను, ఆమె పెయిన్ని కూడా తగ్గించలేను.
బట్ షీ ఫెల్ట్ దట్ షీ హ్యాస్ టు సీ మీ వన్స్. హౌ స్వీట్. ఓకే, షీఈస్ ఆమె పేపర్ల మీద ఏం రాసిందంటే, నేను ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు మీ వీడియోస్ చూసిన తర్వాత వెళ్ళాను, అండ్ షీఈస్ రైటింగ్ అండ్ షీఈస్ టెల్లింగ్ ఐ వాంట్ టు యునో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యూ. ఆ రోజు ఐ వాజ్ చాలా, ఇట్ వాజ్ అ వెరీ టచ్డ్, ఎమోషనల్గా అమ్మాయిని చూసిన తర్వాత అంత పెయిన్ తోటి ఆవిడ నా దగ్గరికి వచ్చారు అన్న ఒక పెయిన్, అవన్నీ ఉన్నాయి నాకు. అండ్ అది ఇచ్చిన సాటిస్ఫాక్షను, I don't know how many people are happy with my counseling. I don't know how many people are happy with the nutrition I give and all. But I have few people who are very happy with the work I do. వాళ్ళు మ్యాటర్ చేస్తారు నాకు చాలా. మీరు ఎంతమంది లైఫ్స్ని టచ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు ఇన్ దిస్ 4 years of journey? Because you must have, so many people must have come to you. There are many DMs and everything. Yes, పర్సనల్గా కూడా మీ అపాయింట్మెంట్. yes, yes. There are so many people who come. అండ్ వాళ్ళకి ఒక ధైర్యం అనమాట, పర్వాలేదు అది ఏ క్యాన్సర్ అయినా కానీ. ఓకే, నన్ను చూసిన ఇప్పుడు నాకైతే బ్రెస్ట్ క్యాన్సర్, ఐ రికవర్డ్ వెల్, గాడ్స్ గ్రేస్ అవ్వచ్చు, ఎనీ ఐ ఫీల్ ఇన్ ద, ఐ బిలీవ్ ఇన్ గాడ్, మిరాకిల్స్, మ్యాజిక్ హ్యాపెన్ అంటారు కదా, ఐ ఆల్సో బిలీవ్ ఇన్ ఇట్. ఇవన్నీ ఉన్నాయి. బట్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ధైర్యంగా, ఇంకా వాళ్ళు నిజంగా చనిపోయే స్టేజ్ క్యాన్సర్లో ఉన్నా బ్రతికానన్ని రోజులు ధైర్యంగా ఉన్నారు. అదొకటి చాలా హోప్తో బ్రతుకుతాం కదా, నాకేం కాదు నేను ఉంటాను పర్వాలేదు అనిపిస్తుంది నాకు. ఓకే, ఆ ఒక్కటి ఇవ్వగలిగితే. ఫర్ ఎనీ పేషెంట్ జస్ట్ సీ రామిశెట్టి గారి వీడియోస్ చూస్తే, వనజ గారి వీడియోస్ చూస్తే చాలు, ఒకసారి పీపుల్ విల్ బీ సాటిస్ఫైడ్, మనోధైర్యం. ఎస్, ఐ ఫీల్ హ్యాపీ వెన్ పీపుల్ సే మీ వీడియోస్ చూస్తూనే కీమో చేసుకుంటున్నానండి అన్నప్పుడు, అబ్బా హాయిగా, అదే మై సాటిస్ఫైయింగ్ ఎలిమెంట్ విల్ సాటిస్ఫై యువర్ సోల్. వెరీ నైస్, great energy. I think you have left us on those emotional notes. So ఇప్పుడు మీరు ఇందులోనే కాకుండా you're into tarot card reading అని విన్నాం. Past life గురించి కూడా you have, what interested you regarding knowing about those past life and what happens, మనకి ఏదైనా మనిషికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నా కర్మ ఏం పాప చేశానో ఏ జన్మలో, ఈ క్వశ్చన్స్ మనం అందరం అంటూ ఉంటాం కదా ఇంట్లో. ఒక రకమైన వైరాగ్యం వస్తుంది. అందరిలాగే నాకు కూడా వచ్చింది ఆ టైంలో. అమ్మ నేను ఎందుకు ఇంత పెయిన్ గో త్రూ అవుతున్నాను అన్నప్పుడు ఏదో ఒకటి ఇట్లా ఒక ట్రిగ్గర్ వచ్చింది, పాస్ట్ లైఫ్ అనేసి. సో బై దెన్ ఐ వాజ్ రీడింగ్ భగవద్గీత అన్నారు. భగవద్గీతలో ఏముంటుందంటే, సోల్ టేక్స్ రీబర్త్ అగైన్ అండ్ అగైన్, మీ కర్మ ఫలితాలు ఎవ్రీ మీ ఏదైతే జన్మలో ఏదున్నా మన కర్మ ఫలితమే అంతే కదా. సో అలా అనిపించి ఈ పాస్ట్ లైఫ్స్ ఏదో పాపప్ అవుతుంటే అనిపించింది ఇది నా కోసం ఏదో వస్తుందని. దెన్ ఐ వెంట్ ఫర్ అ ట్రైనింగ్. నేను థెరపీ కోసం వెళ్ళలేదు, ఐ వాంటెడ్ టు బీ ట్రైన్డ్ ఇన్ ఇట్ యాక్చువల్గా. వెళ్ళి ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్. ఓకే, ఐ వాజ్, నా ట్రీట్మెంట్ అప్పుడప్పుడే అయింది. దెన్ ఐ వెంట్ టు ఇన్స్టిట్యూట్ టు గో త్రూ దిస్ ట్రైనింగ్. అవన్నీ చేశాను అక్కడ. దే టేక్ అస్ త్రూ దిస్ హిప్నోథెరపీ నేర్పిస్తారు. దే విల్ టేక్ యూ త్రూ యువర్ లైఫ్స్ అండ్ ఆల్. అంటే ఏదో ఈజీగా ఇలా అనగానే మీరు పాస్ట్ లైఫ్ ఇలా సినిమా లాగా 70 mm లాగా ఏం కనపడదు అక్కడ. ఇట్స్ ఆల్సో లాట్ ఆఫ్ యూ హ్యావ్ ద అదర్ పర్సన్ విల్ గో త్రూ లాట్ ఆఫ్ స్టఫ్. ఓకే, ఆ హిప్నోథెరపీలోకి వెళ్ళాలి. యూ టేక్ దెమ్ త్రూ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ చైల్డ్హుడ్లో ఏమైనా అబ్యూజెస్ అయినాయా మీకు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఎవ్రీ రియాలిటీ యు విల్ గెట్ టు నో. ఆఫ్ కోర్స్. ఇప్పుడు చాలా మందికి నేను కొన్నిటిని నమ్మాను, అందులో కొన్నిటిని ఐ డిస్కార్డెడ్ దెమ్ ఇన్ ద పాస్ట్ లైఫ్ థింగ్. కొంతమంది ఇమాజినరీ దాంట్లోకి వెళ్ళిపోతారు అనమాట. దే వాంట్ టు కమ్ అండ్ నో అబౌట్ దే పాస్ట్ లైఫ్. ఆ పాస్ట్ లైఫ్లో ఏదో ఇమాజినరీ వరల్డ్లోకి వెళ్ళిపోయి నేను అప్పుడులో రాని, నేను అప్పుడులో రాజుని అంటే, ఐ మీన్ దట్స్ ఆల్ సంథింగ్. You will understand that they are generally trying to behave the same kind of way. కదా, some kind of hallucinations happen. So కొన్ని మాత్రము నేను నమ్మింది ఏంటంటే, నాకు కొంతమందికి నిప్పు చూస్తే భయం, తెలవకుండానే వాళ్ళకి భయం ఉంటుంది. నిప్పు అన్నా కానీ వాటర్ని చూస్తే భయపడతారు. ఫోబియాస్ ఉంటాయి చూడు. ఈ ఫోబియాస్ అన్ని, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దిస్ ఫోబియా ఇన్ యువర్ పాస్ట్ లైఫ్ అనమాట. ఐదర్ యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ ఫైర్ యాక్సిడెంటో, లేకపోతే వాటర్లో డ్రౌన్, ఏదో ఒక ట్రామా జరుగుంటుంది. కాబట్టి యూ విల్ ఆల్వేస్ బీ హ్యావింగ్ దట్ ఫియర్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఐ కనెక్టెడ్ టు దేర్ ఆర్ పాస్ట్ లైఫ్స్. ఓకే, బట్ నిజంగా పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలి అంటే కూడా ఆ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళే మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ దే జస్ట్ కాంట్ కమ్ అండ్ సే టేక్ మీ టు మై పాస్ట్ లైఫ్. దే హ్యావ్ టు హ్యావ్ ఎ కామ్ మైండ్.
ఓకే దే హ్యావ్ టు బీ స్పిరిచువల్లీ ఇన్క్లైన్ టు గాడ్, దే నీడ్ టు బిలీవ్ ఇన్ ఎవ్రీథింగ్. అప్పుడు కానీ వాళ్ళ ఆ పాస్ట్ They are not ready. దే నాట్ రెడీ. యూ కాంట్ జస్ట్ టేక్ దమ్ టు ద హిప్నటైజ్ చేసేసి కొంతమందిని ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయి దిస్ ఆర్ ఆల్. అది ఇంకా నెగటివ్ ఎఫెక్ట్. ఐ వాజ్ ట్రైన్డ్ బట్ దెన్ ఐ ఫెల్ట్ ఐ విల్ నాట్ చూస్ దిస్ వాజ్ మై ప్రొఫెషన్ ఓకే అనిపించింది. సో యూ హ్యావ్ జర్నీడ్ కొంచెం పాస్ట్ లైఫ్, వన్ లైఫ్ ఆర్ ఈవెన్ బియాండ్. Yeah, I could see that. Okay. But if I say that, people will say all bullshit you're talking. So that's what I believe. I don't want others to believe in what I believe. Okay. So it's not necessary for them to believe in what I believe. So nice. So it was a very good. You training. believe in astrology as well, and even Of course. you are into that also. Yeah, Have you yeah, taken up? Astrology, I'm still pursuing it. Acha. I've done it. I've done astrology from some North Indian, but I felt that I need to be more inclined to the South Indian because I am being a South Indian. And I'm just pursuing it now. And tarot reading and all, ivanni appude, because energies, ivi avi. So all this interested you so much, the spiritual things and all. Yes, of course. So what is this tarot card reading? How does it help? Yeah, see, first of all, ఏదో కార్డ్స్ తీస్తారు టేబుల్ మీద cards పెట్టి తీసి దట్ విల్ రిలేట్ అ స్టోరీ అని అయితే నాకు. యా యూ విల్ కమ్ అరైవ్ అట్ అ స్టోరీ. ఇప్పుడు ఎలాగైతే అస్ట్రాలజీ మనం అన్ని స్టార్స్ ఇవన్నీ వేసి చూస్తాము, మీ బర్త్ చార్ట్ వేసి ఏ గ్రహం ఎక్కడుంది ఇవన్నీ మనం ఒకటి. ఓకే. టారో రీడింగ్ ఈజ్ సంథింగ్, ఇది కూడా అప్పుడే ఆ జర్నీలోనే ఈ పాస్ట్ లైఫ్స్ ఇవన్నీ ఐ సమ్హౌ ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్. సో ఐ ఫెల్ట్ దట్ ఏంటి టారో రీడింగ్, ఐ వాంట్ అండర్స్టాండ్ ఇట్. అండ్ ఐ లెర్న్డ్ టారో రీడింగ్ ఒక ట్రైనర్ దగ్గర వెళ్ళి నేర్చుకున్న తర్వాత షీ సెడ్ యూ క్యాన్ డూ టారో రీడింగ్ బట్ అన్లెస్ యువర్ మైండ్ ఈస్ కామ్ అండ్ యూ షుడ్ బీ ఏబుల్ టు కనెక్ట్ టు ద యూనివర్స్. ఇలా చేస్తేనే మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. దెన్ ఐ వాజ్ డూయింగ్ మై మెడిటేషన్, ఐ వాజ్ ట్రయింగ్ టు నో వాట్ ఈస్ ఇట్. ఫస్ట్ నా మీద నేను మా ఇంట్లో వాళ్ళ మీద వాట్ ఆర్ యూ థింకింగ్, వాట్ ఈస్ దట్ హ్యాపెనింగ్. సో ఐ యూస్ ఇంట్లోనే అయిపోయిన తర్వాత I was meditating, like I was calm mindlo undala, so a lot of rituals you need to do, all that I was doing and I was able to connect to it basically. అక్కడ ఎవరైతే నా దగ్గరకు వచ్చారో వాళ్ళ లైఫ్లో ఏమవుతుంది, వాట్ ఈస్ దేర్ ఇన్ స్టోర్ ఫర్ దెమ్, ఇవన్నీ త్రూ ద కార్డ్స్ ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ and I think somehow it connected. It's you're just pursuing that now as well. Yeah, I do tarot reading for I have a lot of clients from across the globe. I have clients who come to me. So మీ దగ్గరికి వచ్చిన clients లో అందరూ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారా? Like otherwise also they're coming? No, not only cancer. I have people with lot of issues, they come. So you counsel everyone? Yeah, I counsel everybody. They have lot of depressions, ఏదేదో go through అవుతూ ఉంటారు. So I counsel everybody. ఒక generalized routine if you can say for a fit life, a cancer free life, any woman can you please suggest? See, cancer free life gaani disease free life ippudu promise cheyalem. Okay. Keeping the environmental factors gaani ivanni chusin tarvata, the food we eat, the packets we get, okay. So oka chinna example cheptanu. ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యే ఏజ్ ఒకప్పుడు 14 ఉండేది, ఇప్పుడు 9 years they get the puberty, మెచ్యూర్ అయిపోతారు. వై ద రీజన్? బికాస్ ప్లాస్టిక్స్లో ఏవైతే మనం ఫుడ్ వండి పిల్లలకు పెడుతున్నాం కదా, ప్లాస్టిక్ బాక్సెస్లో మీరు ప్యాక్ చేసి పెడుతున్నారు, దట్ డ్యూ టు దట్ ప్లాస్టిక్ యూ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ నేమ్ నౌ. ఓకే, డ్యూ టు దాట్ ఈ ప్యూబర్టీ ఏజ్ ఏదైతే ఉందో అది ప్రీపోన్ అయిపోయి పిల్లలకి దే ఆర్ యునో చాలా డ్యామేజ్ అయిపోయి తొందరగా మెచ్యూర్ అయిపోవడం ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. సో ఈ డిజీజ్ ఫ్రీ లైఫ్ అంటూ ఏది లేదమ్మా. ఉండాలి అనుకుంటే యూ హ్యావ్ టు కంప్లీట్లీ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆ ఫోకస్ ఎట్లా అంటే మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ హైడ్రేటింగ్ యువర్ బాడీ, లైక్ హ్యావింగ్ వాటర్ ఇన్ ద మార్నింగ్, బికాస్ మీరు లాస్ట్ నైట్ అంతా మీరు డిహైడ్రేటెడ్గా ఉంటారు ఫర్ 8-9 hours. యూ హ్యావ్ టు హైడ్రేట్ యువర్ బాడీ, డూ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఆయిల్ మసాజ్, ఈట్ ఓన్లీ గుడ్ ఫుడ్, యూజ్ ఓన్లీ గుడ్ ఆయిల్. ఇట్లాంటివి తినడం కూడా మనము వీ డోంట్ యూజ్ దట్ బ్రౌన్ రైస్, రెడ్ రైస్, ఇట్స్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా, బట్ స్టార్ట్ యూజింగ్ మోర్ ఆఫ్ ఇట్. స్లీప్ ఎర్లీ. సో ఆల్ దీస్ థింగ్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనము అన్నం అరిగే టైంలో అన్నం తింటున్నాము ఇప్పుడు యాక్చువల్గా, అంటే మిడ్ నైట్లో అన్నం అరుగుతుంది కదా, ఆ టైంలో ఇప్పుడు అన్నం తింటున్నాము. కాబట్టి అన్నం తినే టైంలో తినండి, అరిగే టైంలో నిద్రపోండి. దట్స్ ఆల్ వర్క్స్ ఫర్ అస్. Nowadays we get all these adulteration అని పెస్టిసైడ్స్ ఎక్కువ ఉండే వెజిటబుల్స్ ఇంట్లో తిందామన్నా కూడా
సో వాట్ డూ యూ థింక్ అవి కూడా క్యాన్సర్కి లీడ్ చేస్తాయని ఒక అఫ్ కోర్స్ 100%. సో నా ఈ 5 years of 4 years of my whatever as a nutritionist, as a cancer coach, periodic detox of the body helps you a lot. ఆ టాక్సిన్స్ కూడా పోతాయంటారు. అవును, పీరియాడిక్ అంటే వన్స్ ఇన్ ఎ వీక్ యూ స్టే ఆన్ ఎ డీటాక్స్. సాటర్డే ఒక రోజు పెట్టుకోండి, కంప్లీట్లీ బీ ఆన్ ఎ డీటాక్స్ అనమాట. లైక్ ఓన్లీ ఉసిరికాయ వాటర్ తాగడము, దేర్ ఈస్ అ సెపరేట్ డైట్ ఫర్ డీటాక్స్ అనమాట. ఓన్లీ గో విత్ దట్ డీటాక్స్. అట్లీస్ట్ ఆ డీటాక్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే 50% ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ ఇవన్నీ తగ్గుతాయి మనకి. ఓకే, క్యాన్సరే కాదు, ఎనీ అదర్ ప్రాబ్లమ్. కాబట్టి ఆ సో డీటాక్స్ యూ ఇంక్లూడ్ ఫాస్టింగ్ ఇన్ యువర్ I do a detox. I don't fast fasting. because no fasting. I'm not a fasting person. But I do detox with some liquids and some boiled. In the nutrition that you give, you don't give No fasting. I do detox. Detox days untai andulo valaki. Okay. Yeah, that's what I do. Okay, that was a lot of knowledge and so much insights ఇచ్చారు మా అందరికి, హెల్త్ టిప్స్. థ్యాంక్ యూ సో మచ్. Welcome. వన్ క్వశ్చన్ బిఫోర్ లీవింగ్, మిమ్మల్ని అందరినీ ప్రేమగా అక్క అని పిలుస్తారు, వనజక్క అని. అవును. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? I don't know. It just happened. People started calling me akka. అంతే, అలాగా వనజక్క అని. వనజక్క. I think the way I talk గానీ ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ you don't believe, నాకు I have a grown up kid. My son is married recently. Okay. Oh my god. Okay. అయితే అక్కడికి ఆయన అక్కడ ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో 7 years, నార్మలీ పీపుల్ కాల్ ఆంటీనా, అక్క. ఐఎమ్ లైక్ ఓకే, అక్క is an emotion also. ఈజ్ అన్ ఎమోషన్ బేసికలీ. సో చిన్న పిల్లలు కూడా దే కాల్ మీ అక్క. ఐ సెడ్ ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ మీ. As long as it is giving you happiness, as long as it is not making you feel aged and all, it's good for you. Thank you, Vanajaka, for all those lovely insights and helping all of us. Ante some detailed ground realities chepparu. I think you are incredibly a magical woman. Thank you so much. Most welcome. So ఎవరైనా సరే ఎటువంటి లైఫ్ స్టైల్ బేసిక్ చేంజెస్ కావాలన్నా, న్యూట్రిషన్ కావాలన్నా, ఎమోషనల్ టచ్తో ఒక మోటివేషనల్ స్పిరిట్ కావాలన్నా, ప్లీజ్ కాంటాక్ట్ వనజక్క. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ మీ. Thank you, Anna.